పరద. 'పరద' మూవీ రిలీజ్ అవుతున్నట్టు చాలామందికి తెలీదు. మూవీ టీమ్ ముందు రివ్యూ చూసి ఆ సినిమాకి రండని ఛాలెంజ్ చేయడంతో మూవీపై కొంత బజ్ వచ్చింది. రివ్యూస్ కోసం 2 డేస్ ముందే ఈ 'పరద' సినిమాకి ప్రీమియర్స్ కూడా వేశారు. దీన్ని బట్టే మూవీ టీమ్ ఈ సినిమాపై ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో అర్థమవుతుంది. మరి వాళ్ళ కాన్ఫిడెంట్కి తగ్గట్టు సినిమా ఉందా లేదా, అసలు ఈ సినిమా చూశాక నాకెలా అనిపించిందో నా ఒపీనియన్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే, పడతి అనే ఓ ఫిక్షనల్ ఊర్లో ఒక వింత ఆచారం ఉంటుంది. ఆచారం కాదు, మూఢనమ్మకం అని చెప్పాలి. అదేంటంటే, పెద్దయిన అమ్మాయిలు వాళ్ళ ముఖం ఇంట్లో వాళ్ళకి తప్ప బయట ఎవ్వరికి చూపించకూడదు. ఎప్పుడూ పరదా కప్పుకునే ఉండాలి. అలా కాకుండా వాళ్ళ ముఖం ఎవరికైనా కనిపిస్తే వాళ్ళని చంపేయాలి, లేకపోతే ఊరికి మంచిది కాదని ఓ మూఢనమ్మకం ఉంటుంది. అలాంటి ఊర్లో హీరోయిన్ అనుపమకి ఓ ఇన్సిడెంట్ వల్ల ఏం జరిగింది అనేది సినిమా. ఇక సినిమా విషయానికి వస్తే నాకైతే యావరేజ్ అనిపించింది. ఎందుకంటే డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్ యూనిక్గా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ వరకు బాగానే చెప్పాడు కూడా, కానీ అక్కడి నుంచి సినిమా ట్రాక్ తప్పింది. దానికి తోడు సినిమాలో లాజిక్స్ కూడా మిస్ అయ్యి. ఊరి ఆచారం, వాళ్ళ క్యారెక్టర్స్, అనుపమ లవ్ స్టోరీ, అనుపమకు వచ్చిన ప్రాబ్లం నుండి తను ఎలా బయటకు వచ్చింది, ఇవన్నీ ఇంట్రెస్టింగ్గా చూపించారు. కానీ ఎప్పుడైతే ధర్మశాలకి జర్నీ స్టార్ట్ అవుతుందో ఇక అక్కడి నుంచి సినిమా బోర్ కొట్టిస్తుంది. సినిమా స్టార్టింగ్ 40 మినిట్స్కే స్టోరీ కంప్లీట్ అవుతుంది. సెకండ్ హాఫ్లో చెప్పడానికి ఏం లేక ధర్మశాలి జర్నీని క్లైమాక్స్ వరకు స్ట్రెచ్ చేశారు. మళ్ళీ క్లైమాక్స్లో ఏం జరగబోతుందో మనకు ముందే తెలిసిపోతుంది. సెకండ్ హాఫ్ని గ్రిప్పింగ్గా రాసుకొని ఉంటే ఒక మంచి సినిమాగా మారేది. ఈ సినిమా స్టోరీ ఏ టైం లైన్లో ఉంటుందో మెన్షన్ చేయరు. ధర్మస్థలి జర్నీ చూస్తుంటే 2025లోనే సెటప్ అయి ఉన్నట్టు అనిపిస్తుంది. మరి ఈ టైంలో ఆ మూఢనమ్మకాలని పాటిస్తున్నారా అనే డౌట్ కూడా వస్తుంది. సరే, కొన్ని మారుమూల గ్రామాలు పాటిస్తున్నాయి అనుకుందాం. మరి అక్కడ పోలీసులు కానీ, మీడియా వాళ్ళు కానీ, లా కానీ ఏం లేదా? బాబు ఇది ఫిక్షన్ స్టోరీరా బాబు అనుకున్నా. కొంచెం లాజిక్ ఉంటే ఇంకా బాగుండేది కదా అని నా ఫీలింగ్. రన్ టైంని ఇంకొంచెం తగ్గించాల్సింది. టెక్నికల్గా కూడా సినిమా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ కానీ, క్వాలిటీ కానీ బాగుంది. సాంగ్స్ నాకు పెద్దగా నచ్చలేదు. బీజిఎం ఓకే, యాక్టింగ్ వైజ్ అందరూ బాగానే యాక్ట్ చేశారు. ఫైనల్గా నాకైతే ఒక మంచి పాయింట్ ఉన్న దాన్ని సరిగ్గా చెప్పలేకపోయారు. నాకైతే యావరేజ్ వాచ్ అనిపించింది. మీరు చూసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.